అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 32వ భాగం. రచయిత మన స్మిత గారు. అర్జున్ వెంటనే వచ్చి గోపాల్ కాళ్ళపై పడ్డాడు. తాతయ్య, నేను చందు అనుకోకుండా పెళ్లి చేసుకున్నాం. జరిగాకైనా చెప్పాలి, చెప్పకపోవడం తప్పే. కానీ సిచ్యువేషన్స్ అలా లేవు, అందుకే చెప్పలేదు. సారీ తాతయ్య అని చెప్పాడు. అందరూ నవ్వారు. అర్జున్ తలపైకెత్తి చూసి, అంటే మీకు నాపై కోపంగా లేదా అని అడిగాడు. అర్జున్ని పైకి లేపి, ఇంత అందమైన తెలివైన అమ్మాయిని కోడలుగా ఇంటికి తీసుకొని వస్తే నాకెందుకు కోపం ఉంటుందిరా వెధవా అని హక్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ తాతయ్య అని తను కూడా హక్ చేసుకున్నాడు. చాందిని వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంది. చైత్ర చెవులు పట్టుకుంది. ఇట్రా తల్లి అని తనని కూడా గోపాలం దగ్గర తీసుకున్నాడు. నా మనవడిని మనవరాల్ని ఇద్దరిని ఒకేసారి నాకు చూపెట్టావు. నాకు ఇంతకు మించి ఏం కావాలి తల్లి అని చందుతో అన్నాడు. నా చేతులు ఏం లేదు, అంతా కోయిన్సిడెన్స్గా జరిగిందని చాందిని అన్నది. అభిమన్యు గొంతు సవరించుకున్నట్టుగా చేశాడు. చందు వెళ్ళి అభిమన్యు బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది. చైత్ర వెంటనే వెళ్ళి అభిమన్యుని హక్ చేసుకుంది. సారీ డాడ్ అని అంది. పిచ్చి తల్లి, నాకు సారీ చెప్పడం ఎందుకురా? నువ్వు ఎక్కడ ఉన్నావో ఏం చేస్తున్నావో అని మేము ఇన్ని రోజులుగా చాలా బాధపడ్డాము. ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా, ఇంకా ఏ బాధ లేదు. యు ఆర్ ఆల్వేస్ మై ప్రిన్సెస్ బేబీ అని అభిమన్యు హక్ చేసుకున్నారు. డాడీ చాలా అన్యాయం, అది ఇన్ని ఇయర్స్ చెప్పకుండా వెళ్ళినా దాని నిమిషంలో దగ్గరికి తీసుకున్నారు. నన్నేమో అసలు పట్టించుకోకుండా పట్టించుకోలేదు అని అర్జున్ అన్నాడు. నీకు నా కూతురికి పోలికేంట్రా? అది రాకుమారి అని అన్నాడు. అది రాకుమారి అయితే మరి నేనేంటి అడుక్కునేవాడినా అని అర్జున్ అన్నాడు. అర్జున్ ఏంటా మాటలని చాందిని ఒక చూపు చూసింది. జస్ట్ జోక్ చేసా బేబీ అని అర్జున్ అన్నాడు. అర్జున్కి తగిన భార్యవే నువ్వేనమ్మా, వాడిని అలాగే కంట్రోల్లో పెట్టని అభిమన్యు అన్నాడు. అలా నిల్చొని మాట్లాడతారా? అందరూ కూర్చోండని సావిత్రి అంది. ఎలా ఉన్నావు సావిత్రి అని గోపాల్ కూర్చుంటూ అడిగాడు. బాగున్నా అన్నయ్య, మీరెలా ఉన్నారు అని అడిగింది సావిత్రి. బాగానే ఉన్నానమ్మా. రాజా ఇంకా ఇప్పటికైనా మారాడా, అలాగే ఉన్నాడా అని అడిగాడు గోపాల్. ఏం చెప్పమంటారన్నయ్య, మీకు నా బాధలు. ఆయనని మీరు కాలేజ్ నుండి చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పటికీ అలాగే ఉన్నారు, ఏమీ మారలేదు అని సావిత్రి బాధపడినట్టుగా చెప్పింది. హలో హలో, ఏం మాట్లాడుతున్నారు? మీ అన్న చెల్లెలు ఇద్దరూ కలిసి అని రాజారావు అన్నాడు. అప్పట్లో అమ్మాయిలు అందరూ కూడా నీ వెంట పడేవారు కదా, ఇంకా అలాగే ఉన్నారా లేదా ఏమైనా మారావా అని అడుగుతున్నాన్రా అని గోపాలం అన్నాడు. అలాగే ఉన్నాడు, ఏమీ మారలేదని నేను చెప్తున్నాను అని అంది సావిత్రి. అంటే మీ ముగ్గురు కాలేజీ నుంచే ఫ్రెండ్సా తాతయ్య అని అర్జున్ అడిగాడు. అవునరా మనోడా, కాలేజీలో ఉన్నప్పుడు రాజాకి విపరీతమైన ఉత్తరాలు వచ్చేవి. పాపం రాజా సావిత్రిని ఇష్టపడ్డాడు అనుకో, అది వేరే విషయం. రోజుకి చాలా ఉత్తరాలు వాడికే వచ్చేవి. కాలేజ్ అయిపోయాక కూడా అందరూ వెంటపడేవారని గోపాల్ చెప్తూ ఉన్నాడు. బాబు నీకో దండం, ఇప్పటికీ ఉన్నవి చాలరా నాయన అని రాజారావు అన్నాడు. అందరూ కూడా నవ్వారు. అందరూ కలిసి నన్ను ఆడుకుంటారా, చెప్తాను మీ పని అని అనుకొని, అవును గోపాల, అమ్మ ఏమైంది అని రాజారావు అన్నాడు. రేయ్, నేను నిన్ను ఇరికించానని నువ్వు నాకు ఫిట్టింగ్ పెట్టకు. నేనెందుకు ఫిట్టింగ్ పెడతానురా? ఆ అమ్మాయి కాలేజీలో ఉన్నప్పుడు బాగా వెంటపడేది కదా, పేరు కూడా ఏదో ఉంది, సవిత అనే అమ్మాయి నిన్ను బాగా ప్రేమించేది కదా, ఆ అమ్మాయి ఏమైందిరా అని అడిగాడు రాజారాం. ఎవరు గోపి ఆ అమ్మాయి అని కళావతి అడిగింది. అయ్యో కళ, అలాంటిది ఏమీ లేదు, వాడు కావాలని ఊరికే అంటున్నాడు అని అంటూ గోపాల్ వర్మ కంగారుగా అన్నాడు. ఇంటికి రండి, మీ సంగతి చెప్తాను అని అంటూ కళావతి అన్నది. అబ్బా, మీరు 16 ఏళ్ళు అనుకుంటున్నారా ఏంటి? ఇంకా ఎప్పుడు చూస్తూ గొడవలు పడుతూనే ఉంటారు అని అన్నాడు అర్జున్. మనం వాళ్ళలా లేనందుకు బాధపడు అర్జున్, వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత చలాకీగా ఉన్నారో. వాళ్ళని అంటున్నావు ఎందుకు అని చందు అన్నది. అది అలా చెప్పమ్మా అని గోపాల్ వర్మ రాజారావు అన్నారు. నిన్ను చూస్తుంటే అనిల్ని చూసినట్టే ఉంది చందు అని అభిమన్యు అన్నాడు. నాన్న మీకు తెలుసా మామయ్య అని అడిగింది. నేను అనిల్ ఫ్రెండ్స్ అమ్మా, అన్నిట్లోనూ ది బెస్ట్, నువ్వు అంతే అని చెప్పాడు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ రఘు అర్జున్ని ఎలా ఫాలో అవ్వాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి సార్ సార్ అని అంటూ ఒక బాడీగార్డ్ వచ్చాడు. ఏంటని విసుగ్గా అన్నాడు. సార్, ఆ చాందిని ఇంటికి వర్మ ఇండస్ట్రీస్ ఫ్యామిలీ అంతా వచ్చారని చెప్పాడు. రఘు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రఘు అడిగాడు. అవును సార్, చాందిని ఇంటిని గమనించమని ఒకతన్ని పెట్టాం కదా, తనే చెప్పాడు వర్మ ఇండస్ట్రీస్ ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చారట అని చెప్పాడు. వర్మ ఇండస్ట్రీస్కి చాందిని ఇంటికి సంబంధం ఏంటి? ఎలా అయినా సరే నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి, కనుక్కో ఫాస్ట్గా అని చెప్పాడు రఘు. ఓకే సార్ అని అంటూ అతను వెళ్ళిపోయాడు. ఈ కొత్త ట్విస్ట్ ఏంటి? అసలు టైం గడుస్తున్నా కూడా ఇంకా చాందిని ట్రేస్ చేయడమే చాలా కష్టంగా అవుతోంది అని అనుకుంటూ ఉన్నాడు రఘు. అక్కడ చాందిని ఇంట్లో అందరూ కూడా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. చైత్ర, ఇప్పుడైనా మన ఇంటికి వస్తావా అని వసుంధర అడిగింది. వస్తాను మామ్ అని అంది చైత్ర. చందు, మేమెవరం కూడా
లేనప్పుడు తన గురించి చాలా కేర్ తీసుకున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అని అభిమన్యు చెప్పాడు. అయ్యో మామయ్య, అదేం లేదు, చైత్ర అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక సిస్టర్లో ఉంటే ఎలా చూసుకునే తనో చైత్రని కూడా అలాగే చూసుకున్నా అని చెప్పింది. మరి బ్రదర్ ఉంటే నాలాగే చూసుకునేదాన్ని వసీసిన్లా అని అప్పుడే అక్కడికి వచ్చిన చైతన్య అన్నాడు. చైతు, నువ్వెప్పుడు వచ్చావురా అని అందరూ ఒకేసారి అన్నారు. చైతు ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తాడు, సో ఇదే మీకు నేను ఇచ్చే సర్ప్రైజ్. సో సిస్సిన్లా చెప్పండి, చైత్రని సిస్టర్లా చూసుకున్నారు, మరి నన్ను బ్రదర్లా చూసుకుంటారా అని అడిగాడు. చైత్ర నాకు 10 years నుండి పరిచయం కాబట్టి సిస్టర్ అనుకున్నా, నువ్వు ఇప్పుడే పరిచయం కదా, నిన్ను ఎలా బ్రదర్ అనుకుంటా అని అంది. చైతన్య చిన్నపిల్లాళ్ళ మొహం మార్చుకున్నాడు. బట్ రిలేషన్ పెరిగే కొద్దీ బ్రదర్ అవుతావులే అని నవ్వుతూ అన్నది చాందిని. ఇప్పటి నుండి నీకు బ్రదర్ అవ్వడమే నా ఎయిమ్ సిస్సిన్లా అని అన్నాడు. అది నీ వల్ల కాదురా చైతు, మీ సిస్సిన్లా నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ చైత్రకే ఇస్తుంది, అందులో నువ్వు పోటీ పడలేవు అని అన్నాడు అర్జున్. ప్రయత్నం చేయకుండా ఓడిపోవడం మన వంశంలోనే లేదు కదా బ్రదర్ అని చైతన్య అన్నాడు. ఆల్ ది బెస్ట్ చైతు అని చాందిని చెప్పింది. థ్యాంక్ యూ సిస్సిన్లా అని తలవంచి చెప్పాడు. నీకు ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా అర్జున్, ఇంతేనా అని చాందిని అడిగింది. ఇదే నా టోటల్ ఫ్యామిలీ, ఒక క్యూట్ సిస్టర్, ఒక డెవిల్ బ్రదర్ అని అర్జున్ చెప్పాడు. అన్నా దిస్ ఇస్ టూ మచ్, అది క్యూట్, నేను డెవిలా అని చైతన్య అన్నాడు. నేను క్యూట్ కాబట్టే క్యూట్ అన్నాడు, నీకేంట్రా అని చైత్ర అంది. నువ్వు క్యూట్ ఏంటే, ఒకసారి మొహం అద్దంలో చూసుకో, చింపిరి జుట్టు వేసుకొని ఆ చిరిగిపోయిన జీన్స్ వేసుకొని ఎలా ఉన్నావో చూడు, అదే నేను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నానో, నా ఫ్యాన్స్ అందరూ నేనంటే పడి చచ్చిపోతారు. చైతన్య ది రాక్ స్టార్ అని అన్నాడు. నువ్వు రాక్ స్టార్వా, ఒకసారి నీ మొహం చూసుకోరా, నేనైనా చినిగిపోయిన జీన్స్ వేసుకున్నా, నువ్వైతే సగమే వేసుకున్నావని చైత్ర అన్నది. అది ఫ్యాషనే, నీలాంటి వాళ్లకు అర్థం కాదులే అని చైతన్య అన్నాడు. అది ఫ్యాషన్ అయితే నాది కూడా ఫ్యాషనేరా అని అంటూ చైత్ర అన్నది. అబ్బా అబ్బా, ఇంకిద్దరూ ఆపండి, ఎన్ని ఇయర్స్ తర్వాత ఇద్దరు కలిశారు, అయినా కూడా మళ్ళీ అదే కొట్టుకోవడం చూస్తావు కదా చందు వీళ్ళ గోల అని వసుంధర అన్నది. మేము ఎంత కొట్టుకున్నా కూడా చివరికి అది నా స్వీట్ లిటిల్ డెవిల్ సిస్టర్ మామ్ అని అంటూ చైతన్య వెళ్ళి హక్ చేసుకున్నాడు. మిస్ యూ అన్నా అని చైత్ర కూడా అంది. మిస్ యూ టూ డెవిల్ అని చైతన్య అన్నాడు. రేయ్ అని చైతన్య కడుపులో ఒక పంచిచ్చింది. అబ్బా ఏంటే ఇంత గట్టిగా ఇచ్చావు, ఏం తిన్నావే ఇన్ని రోజులు అని చైతన్య అన్నాడు. నేనేం తిన్నారా, ఇంత నాజుగ్గా ఉన్నానో చూడు అని చైత్ర అన్నది. చైత్రని ఇలా లైవ్లీగా చూడటం అందరికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అత్తయ్య, ఒక చైత్రనే కాదు, ఇల్లంతా కూడా అందరితో సరదాగా ఉండడం ఇదే మొదటిసారని చాందిని అన్నది. అప్పటి నుంచి నీకంతా సరదానే చందు, ఇద్దరు కోతులు కలిసి నీ తలకాయ తినేస్తారని అభిమన్యు అన్నాడు. ఇద్దరు కాదు మావయ్య, ముగ్గురు, అర్జునే పెద్ద కోతి, వీళ్ళిద్దరే నయం, కంట్రోల్ చేయొచ్చు. అర్జున్ గురించి నేను చెప్పేది ఏముంది మీకు తెలుసు కదా అని చాందిని అన్నది. నిజం చెప్పావమ్మా అని అభిమన్యు అన్నాడు. ఏ హలో, ఇక్కడ అంత సీన్ లేదు, తనంతా రివర్స్లో చెప్తోంది, నేనే తనని కంట్రోల్ చేయలేను, అంతేకాదు వీళ్ళ ఇద్దరినీ కూడా తను కంట్రోల్ చేస్తుంది, తనకు అంత పవర్ ఉంది. చైత్ర సంగతి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చందుని ఒక్క మాట కూడా అననివ్వదు, మ్యామ్ మ్యామ్ అని అంటూ రోజుకి 100 సార్లైనా సరే జపం చేస్తూనే ఉంటుందని అర్జున్ అన్నాడు. రే ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు, మ్యామ్ని గురించి కాకపోతే నీ గురించి చెయ్యాలా అని అంటూ చైత్ర అంది అర్జున్తో. మీరే చూశారు కదా అన్నమాట వినే చెల్లి ఇలా తయారైంది నా పిచ్చి తల్లి అని అన్నాడు. రే నిన్ను చంపుతా అని చైత్ర అంది. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు చందుకు మేం తప్ప ఎవరూ లేవని బాధపడేదాన్ని, మీరందరూ తన ఫ్యామిలీ అవ్వడం నిజంగా తన లక్కీ అని సావిత్రి అంది. లేదమ్మా, చందు మా ఇంటి కోడలు అవ్వడం మా అదృష్టం అని గోపాల్ వర్మ అన్నాడు. అక్కడ రఘు చాందిని ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సార్ సార్ అని మళ్ళీ ఆ బాడీగార్డ్ వచ్చాడు. ఏంటి ఏమైనా తెలిసిందా అని రఘు అడిగాడు. ఎస్ సార్, ఆ చాందిని భర్త ఎవరో కాదు, వర్మ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ ఎండి అర్జున్ వర్మ అని చెప్పాడు. వాట్? ఎస్ సార్, అక్కడ పని వాళ్ళు మాట్లాడుకుంటూనే మన మనిషి విని చెప్పాడంట. ఓకే నువ్వు ఇంకా వెళ్ళు అని అంటూ సోఫాలో కూర్చున్నాడు. ఇప్పటి వరకు చాందినిని ఎదుర్కోవడమే కష్టంగా ఉంటే ఇప్పుడు చాందినికి అర్జున్ కూడా తోడయ్యాడు. ఇక చాందిని టచ్ చేయడం ఇంపాసిబుల్ అని తనలో తనే అనుకుంటూ ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు రఘు. అప్పుడే అతని ఫోన్ మోగింది. భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు రఘు. అర్జున్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి 10 minutes అవుతోంది, ఇప్పటి వరకు నాకు చెప్పాలని నీకు అనిపించలేదు, తప్పించుకోవాలని చూస్తున్నావా ఏంటి అని అవతల నుంచి వినపడింది. చచ్చా అదేం లేదు, అర్జున్ గురించి తెలిసి షాక్ అయ్యానంతే, ఇంకా ఆ షాక్లోనే ఉన్నాను, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా అని రఘు అన్నాడు. అది నిజమైతే పర్లేదు, అలా కాకుండా ఇంకోలా అయితే నీకే ప్రాబ్లం, అందుకే ఎందుకైనా మంచిది
అని మీ అమ్మగారిని నా దగ్గర పెట్టుకున్నానని చెప్పాడు. అదే నిజం. మా అమ్మని ఏం చేయొద్దు, తనకేం తెలియదని రఘు అన్నాడు. నిజమైతే మీ అమ్మగారి నేను టచ్ కూడా చేయను. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే చాలు. మీ అమ్మ నీ క్షేమంగా నీ దగ్గరికి వస్తుందని చెప్పాడు. చేస్తాను, నువ్వేం చెప్పినా చేస్తాను, తననేం చేయకని అన్నాడు. హహా అని నవ్వి గుడ్, వెరీ గుడ్, అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పాడు. సరే అలాగే చేస్తానని ఫోన్ పెట్టేసి సోఫాలో కూర్చున్నాడు. చెడు మార్గంలో వెళ్తే చెడే ఎదురవుతుంది అని ఊరికే అనలేదు. అందుకే నాకు ఇలా జరిగింది, కానీ ఇప్పుడు ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి నేను అడుగు వెయ్యలేను అని అనుకున్నాడు రఘు. చాందిని ఇంట్లో అందరూ కూడా భోజనం చేసి కూర్చున్నారు. అవును చైతు, ఇంతకుముందు రాక్ స్టార్ అని అన్నావు, నువ్వు ఏ రాక్ స్టార్ అని అడిగింది చాందిని. సిసిన్లా మీ బిజినెస్ మ్యాన్ అందరూ కూడా బిజినెస్ చేయడంలోనే ఇంట్రెస్ట్ చూపెడతారు, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అస్సలు పట్టించుకోరు. చైతన్య ది సింగర్, రాక్ స్టార్, కాన్సర్ట్స్ ఏవి నువ్వు చూడలేదు కదా, చూపిస్తా ఉండని మొబైల్ తీస్తుంటే వెయిట్ తర్వాత చూపెడదు కానీ అని అన్నాడు అర్జున్. మీరెప్పుడు ఇంతే, నా టాలెంట్ని గుర్తించరని అన్నాడు. నీ టాలెంట్ని గుర్తించకపోతే నీ కాన్సర్ట్కి స్పాన్సరింగ్ ఎవరిస్తున్నారా అని అన్నాడు. చైతన్య నోరు మూశాడు. అదంతా సరే కానీ మీ పెళ్ళి మాకు తెలియకుండా చేసుకున్నారు, కనీసం రిసెప్షన్ అయినా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని గోపాల్ వర్మ అన్నాడు. ఈ విషయం నేను 6 నెలల క్రితమే చెప్పానన్నయ్య, అప్పుడు ఒప్పుకోలేదు, మరి ఇప్పుడు ఏమంటారు అని సావిత్రి అన్నది. అప్పుడు సిచ్యువేషన్ వేరు కదా, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. అర్జున్ చందు మీకు ఇష్టమే కదా అని అభిమన్యు అడిగాడు. చాందిని సైలెంట్గా ఉంది. అర్జున్ చాందినినే చూశాడు. ఇప్పుడు ఏం వద్దు డాడ్, ఒక 6 months ఆగండి, మేము మా మ్యారేజీని 1 year తర్వాతే రివీల్ చేద్దామని అనుకుంటున్నాము, అప్పుడే రిసెప్షన్ లాంటిది ఏర్పాటు చేద్దాం అని అర్జున్ అన్నాడు. ఎందుకు 6 months ఆగడం నాన్న, ఏమైనా ఇబ్బంది ఉందా మీకు అని అంటూ కళావతి అడిగింది. అలాంటిది ఏమీ లేదు నానమ్మ, ఇప్పుడే రివీల్ చేస్తే అది పబ్లిక్ అవుతుంది, మాకు ప్రైవసీ ఉండదు, 6 months వరకు మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వు అని అన్నాడు. వారు చెప్పింది నిజమే అమ్మ, పిల్లల ఇష్ట ప్రకారమే చేద్దామని అభిమన్యు అన్నాడు. సరే మీ ఇష్టం, కనీసం మన ఇంటికైనా వస్తారా అని కళావతి అడిగింది. లేదు నానమ్మ రామని అర్జున్ అన్నాడు. అందరూ అర్జున్ని చూశారు. ఎందుకురా అని వసుంధర అడిగింది. మేము వేరే ఇంటికి షిఫ్ట్ అవుతాం, నేను ఆల్రెడీ వేరే ఇల్లు చూశానని అర్జున్ అన్నాడు. అదేంట్రా అందరితో కలిసి ఉండక విడిగా ఉండడం ఎందుకు అని కళావతి అంది. నువ్వు భలే ఉన్నావు గ్రాండ్ మా, వాళ్ళకి పెళ్ళై 6 months కదా అవుతుంది, వాళ్ళు మాత్రం ప్రైవసీ కోరుకోరా, వాళ్ళకంటూ సెపరేట్ ఇల్లు, సెపరేట్ బెడ్రూమ్ అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఏం బ్రో కరెక్ట్గానే చెప్పానా అని చైతన్య అడిగాడు. సూపర్ రా నువ్వు, నా మనసులో ఉందే చెప్పావు, వీళ్ళు ఈ ఏజ్లో కూడా విడిగా ఉండి ప్రైవసీ కోరుకుంటారు, నాకు మాత్రం వద్దట అని అర్జున్ అన్నాడు. అందరూ నవ్వారు. సరేరా మీ ఇష్టం, కానీ కనీసం ఒక 10 రోజులైనా ఉండి ఆ తర్వాత మీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళండి, నా కోడలు నా ఇంట్లో ఉండాలి అని అత్తగా నాకు కోరిక ఉంటుందిగా అని వసుంధర అన్నది. అర్జున్ ఏదో చెప్పేలోపే అలాగే అత్తయ్య, రేపే వస్తామని చాందిని అంది. నా కోడలు బంగారం, నా మాట అంటే ఎంత గౌరవం చూడండి అత్తయ్య అని వసుంధర అంది. నాకు మంచి కోడలు, నీకు మంచి కోడలు దొరికింది కోడలా అని కళావతి అంది. ఈ అత్తాకోడలు కలిస్తే మన పరిస్థితి ఏంట్రా అని గోపాల్ వర్మ అభిమన్యు అర్జున్ అడిగారు. మీకు ఇప్పుడు కాదు, ముందు ముందు తెలుస్తుంది నా బాధ అని అర్జున్ అన్నాడు. చైతన్య నవ్వుకున్నాడు. అమ్మయ్య నాకు ఇలాంటి బాధ లేదు, ఇప్పట్లో పెళ్లి కూడా చేసుకోవాలని చైతన్య అన్నాడు. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా చేసుకోవాలి కదరా, అయినా ఇప్పుడు చైత్ర పెళ్ళి, తర్వాతే నీ పెళ్ళి అని వసుంధర అంది. మామ్ నాకు ఇప్పుడే పెళ్ళొద్దు అని చైత్ర అంది. ఇప్పుడు చేసుకోక ఇంకెప్పుడు చేసుకుంటావే నువ్వు అని కళావతి అన్నది. అవును మామ్, ఫస్ట్ దీని పెళ్లి చేసేయండి అని చైతన్య అన్నాడు. రే అనవసరంగా నా విషయంలో వేలు పెట్టకు నానమ్మ, నాకు ఇప్పుడు ఇష్టం లేదు అంతే అని చైత్ర అంది. సరే తల్లి, నీకు ఇష్టం లేకుండా ఇక్కడ ఏదీ చెయ్యవు సరేనా అని అభిమన్యు అన్నాడు. థ్యాంక్స్ డాడ్ అని చైత్ర అన్నది. చాందిని అర్జున్ ఇద్దరూ కూడా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. సరే ఇంకా మేము వస్తాము, రేపు మీ ముగ్గురు కలిసి మా ఇంటికి రండి అని గోపాల్ వర్మ అన్నాడు. సరే అని చైత్ర, చందు, అర్జున్ ముగ్గురు కూడా తలలూపారు. అందరూ వెళ్ళిపోయాక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. చాందిని అర్జున్ బెడ్పై పడుకున్నారు. అర్జున్ 6 months పెళ్ళి రివీల్ చేయొద్దని ఎందుకు చెప్పావు అని అడిగింది. నీకు ఇష్టం లేదని నాకు తెలుసు చందు. అర్జున్ మొహం చూసింది. నాకు ఇష్టం లేని మాట నిజమే, కానీ మన ఇద్దరు రిలేషన్పై నమ్మకం లేక కాదు, నువ్వంటే ఇష్టం లేక కాదు అర్జున్, నాకు తెలుసు చందు. ఇప్పుడే రివీల్ అయితే ఎక్కడి నుంచి ఎవరు అటాక్ చేస్తారో అని నీ భయం. ఐ టోటలీ అండర్స్టాండ్ యూ. థ్యాంక్స్ అర్జున్, థ్యాంక్స్ కంటే ఇంకేదైనా ఇస్తే బాగుంటుందేమో అని అన్నాడు. నైట్ చేసి మర్చిపోయాను అనుకున్నావా, మీద చేయి వేస్తే చంపుతా, వెళ్ళి ఇక్కడి నుంచి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏ చందు ఎక్కడికి వెళ్తున్నావు, నానమ్మ తాతయ్యతో మాట్లాడాలి, నువ్వు ఇక్కడే ఉండని వెళ్ళింది. చాందిని రాజారాం సావిత్రి డోర్లో కొట్టింది. రాజారాం తలుపు తీశాడు. ఏంటి చందు లోపలికి రా అని లోపలికి పిలిచాడు.
సావిత్రి కళ్ళు తుడుచుకుంటూ కనిపించింది. ఏమైందమ్మా, ఏమైనా చెప్పాలా అని సావిత్రి అన్నది. చాందిని సావిత్రి ఒడిలో పడుకొని, ఎందుకు ఏడుస్తున్నావు నానమ్మ ఇప్పుడు నువ్వు? నేను ఎక్కడికి వెళ్తాను? మీకెప్పటికీ దగ్గరలోనే కదా ఉంటాను. మీరెప్పుడు కావాలంటే అప్పుడు నేను మిమ్మల్ని చూడటానికి వస్తాను. మీకెప్పుడు కావాలంటే అప్పుడు మీరు రావచ్చు అని చాందిని అంది. ఏమోనమ్మా, ఎందుకో చాలా దిగులుగా ఉంది. రేపటి నుంచి ఈ ఇంట్లో నీ మాట వినపడదు. నీ నవ్వు, నీ కోపం కనపడవని తలుచుకుంటేనే మనసు ఇంత ఏదోలాగా ఉంది అని సావిత్రి అన్నది. మరి అర్జున్తో చెప్పి ఇక్కడే ఉండిపోనా అని అడిగింది. లేదమ్మా, అమ్మ ఎప్పుడైనా అత్తవారింటికి వెళ్ళాల్సిందే. కొన్ని రోజుల్లో మేమే సర్దుకుంటాం. నువ్వు మా గురించి దిగులు పడకొని అంది చాందిని. సావిత్రి ఒళ్ళ నుంచి లేచి, నానమ్మ, ఈ చందు ఎప్పుడు నీకు మనవరాలే, ఎప్పుడైనా సరే నీ దగ్గరనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకొని అంది. చాందినిని దగ్గర తీసుకొని మెదురుపై ముద్దు పెట్టింది సావిత్రి. రాజారాం సావిత్రిని ఇద్దరిని హక్ చేసుకుంది. అక్కడ రఘు తన ప్లాన్లో తనున్నాడు. అర్థమైందిగా, ఎవరు చేశారో ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు, కానీ రేపు మార్నింగ్ లేచే వరకు ఈ న్యూస్ పబ్లిష్ కావాలి అని రఘు చెప్పాడు. ఓకే సార్, మీరు చెప్పినట్టు చేస్తామని అన్నాడు. అలాగే చాందిని ఇంటికి రేపు నెంబర్ ఆఫ్ జర్నలిస్టులు కూడా వెళ్ళాలి, అర్థమైందిగా అని చెప్పాడు రఘు. ఎస్ సార్, ఓకే సార్, ఓకే అని రఘు పెట్టేశాడు. చాందిని, రేపటి నుండి నీ లైఫ్ ప్రశాంతంగా లేకుండా చేయడం, నీకు రోజు ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టడమే మా పని అని అనుకుంటూ రఘు అనుకున్నాడు నవ్వుకుంటూ. అక్కడ అర్జున్ వాళ్ళ ఇంట్లో చైతన్య తప్ప పెద్దవాళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు. చాందిని అర్జున్ కలిసి ఏదో దాచిపెడుతున్నారు. వాళ్ళు పెళ్ళి రివీల్ చేయమని చెప్పడానికి రీజన్ అది కాదు, ఇంకేదో ఉందని అనిపిస్తోంది, మీరేమంటారని అభిమన్యు అన్నాడు. అవునరా, నాకు కూడా అలాగే అనిపిస్తోంది, కానీ ఏమై ఉంటుందని కళావతి అన్నది. మేబీ అని అభిమన్యు ఆగాడు. మేబీ ఏంటి అని వసుంధర అడిగింది. మేబీ అరుణ్ చేసే పని చందు కూడా చేస్తుందేమో అని అభిమన్యు అన్నాడు. అందరూ సైలెంట్ అయ్యారు. రాజాకి మొదటి నుంచి ఇష్టం లేదురా, కానీ సావిత్రి మీద ప్రేమతో ఏం అనలేకపోయాడు. ఆ తర్వాత నుండి అనిల్ వెళ్తానంటే కూడా వద్దన్నాడు. అనిల్ కూడా వినకుండా వెళ్ళాడు. ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సో చందు వెళ్ళడం పాసిబుల్ అంటావా అని గోపాల్ వర్మ అన్నాడు. పాసిబులే అని వసుంధర అంది. ఎలా చెప్తున్నావు వసు అని గోపాల్ వర్మ అడిగాడు. చందు కాన్ఫిడెన్స్ అయినా, కమాండింగ్ పవర్ అయినా, తన బిజినెస్ టెక్నిక్స్ అయినా మామూలు మనుషులకి ఉండవు. అనిల్ అన్నయ్య వెళ్ళిన దారిలోనే చందు కూడా వెళ్తడానికి 100% ఛాన్స్ ఉంది కదా అని వసుంధర అన్నది. వసు చెప్పింది కూడా నిజమే, కానీ అందులో డేంజర్ ఉన్నది కాబట్టే ఇప్పుడే తన ఫ్యామిలీ డీటెయిల్స్ అవి బయటికి తెలియనివ్వకూడదు అని అనుకుంటోందని కళావతి కూడా అన్నది. చూడు, చందు ఇప్పుడు మన ఇంటి కోడలు, సో తనకు ఎటువంటి డేంజర్ రాకుండా మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. నా ఫ్రెండ్ కూతురు నా కోడలు అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. తనను కాపాడుకునే బాధ్యత మనకు కూడా ఉందని అభిమన్యు అన్నాడు. నిజం చెప్పావురా, ఈ వర్మ ఇంటి కోడల్ని ఎవరైనా టచ్ చేస్తే ఊరుకుంటామా, వాళ్ళ తాట తీయమా అని గోపాల్ వర్మ అన్నాడు. నిజంగా ఇంటి కోడలికి ఇలా సపోర్ట్ ఇవ్వడం చాలా బాగుంటుంది కదా. అక్కడ చాందిని వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసి ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు. చాందిని సైలెంట్గా ఉండడం చూసి ఏమేం చందు అని అర్జున్ అడిగాడు. ఏం లేదు నానమ్మ, నేను రేపు వెళ్తున్నానని బాధపడుతోంది అంతే అని చెప్పింది. మరి కొన్ని రోజులు వాయిదా వేద్దామా? అవసరం లేదు, ఎప్పటికైనా అమ్మాయి అత్తవారింటికి వెళ్లాల్సిందే అని మళ్ళీ నానమ్మనే చెప్పింది. నా వరీ అంతా వాళ్ళ సేఫ్టీ గురించి మాత్రమే. ఇన్ని రోజులు నేను ఉన్నా, ఇప్పుడు నేను లేకపోతే ఏమవుతుందో అని నీ మొగుని తక్కువ అంచనా వేస్తున్నావా? వర్మ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా టచ్ చేస్తే ఊరుకుంటామా? అసలు టచ్ చేసే ధైర్యం చేస్తారా? నిజంగా చేస్తే అసలైన అర్జున్ వర్మ ఎలా ఉంటాడో వాళ్ళు రుచి చూస్తారు అని అర్జున్ అన్నాడు. మై బేబీ ఈజ్ సో క్యూట్ అని బుగ్గలు గిల్లింది. అర్జున్ చాందిని దగ్గరికి వచ్చి బుగ్గ కొరికాడు. ఈడియట్, నేను గిలితే నువ్వు కొరుకుతావా? నువ్వు కొరుకు, నేనేమైనా వద్దన్నానా ఏంటి? చాలే కానీ ఇల్లెప్పుడు కొన్నావు అని అడిగింది. ఎప్పుడో కొన్నాను, అక్కడే మన ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేశాను అని అన్నాడు. ఫస్ట్ నైటా? నీతో కలిసి ఎవరు చేసుకుంటున్నాడు అని చాందిని అంది. నాతో కాకపోతే ఎవరితో చేసుకుంటావు? ఈ అర్జున్ తప్ప నిన్ను ఎవరైనా టచ్ చేస్తే వాడిని భూమి మీద ఉంచుతాననుకున్నావా అని అన్నాడు. కలలు కంటూ ఉండు, ఫస్ట్ నైట్ లేదు ఏం లేదు పో అని అటు తిరుగుతుంటే చందు నీటి తిప్పాడు. చూడు చందు, నేను ఇదివరకే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, నువ్వు నా సొంతం అంతే అని కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. చాందిని రివర్స్లో అర్జున్ పైకి వచ్చింది. ఈ చాందిని వనికే మేకపిల్ల కాదు, బెదిరే జింక పిల్ల కాదు, భయపెట్టే పులి అని అర్జున్ కళ్ళలోకి చూస్తూ చెప్పింది. సరే చూద్దాం ఈ పులి భర్త ఏం చేస్తాడు అని అర్జున్ అన్నాడు. సరే చూద్దామని పక్కకు పడుకుంది. అవును, చైత్ర గురించి ఏం చేద్దాం అని అర్జున్ అన్నాడు. అదే నాకు కూడా తెలియట్లేదు. చైత్రని ప్రేమించే పర్సన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? నాకు తెలిసి తను ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉంటాడు. చైత్ర ఎక్కడుంటే అక్కడే వైఫై లాగా తిరుగుతూ ఉంటాడు అని అంది.
అతన్ని పిలిపించి ఒకసారి మాట్లాడదాం, కానీ చైత్రకి తెలియకూడదు అని అన్నాడు అర్జున్. ఓకే అని అంది చాందిని. చాందిని చెప్పినట్లే నయన్ చాందిని ఇంటి పక్కనే ఉన్నాడు. చైత్ర రూమ్లోకి ఎలా వెళ్ళాలా అని దారి వెతుకుతూ ఉన్నాడు. చాందిని మ్యామ్ సెక్యూరిటీ టైట్గా పెట్టించింది. ఎలా వెళ్ళటం? చాందిని మ్యామ్కి ఫోన్ చేస్తే అమ్మో ఈ టైంలో అస్సలు ఒప్పుకోదు. మరి చైత్రను చూడడం ఎలా? చైత్రని బయటకు రప్పిస్తే ఎస్ గుడ్ ఐడియా. ఎలా 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 అని పాట పాడుతూ ఎస్ సూపర్ ఐడియా. నయన్ నీ బుర్రే బుర్రరా అనుకుని చైత్ర నెంబర్కి డయల్ చేశాడు. చైత్ర ఇట్స్ మీ నయన్ మీన్స్ ఐస్. నీకు ఈ నెంబర్ ఎలా తెలిసింది? నీ నెంబర్ నాకు ఒకరు చెప్పాలా చైత్ర డార్లింగ్? నేను అది కూడా తెలుసుకోలేనా? ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. నువ్వు బయటికి రా చెప్తాను. నేను రాను. నువ్వు రాకపోతే నేనే వస్తాను. నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? తెలుసు, మ్యామ్ ఇంట్లో ఉన్నావు. నేను మ్యామ్ ఇంటి బయటే ఉన్నాను. తెలిసి కూడా వస్తాను ఎలా అంటున్నావు? తెలుసు కాబట్టే వస్తా అంటున్నా. నయన్ నీతో వాదించే ఓపిక నాకు లేదు. వెళ్ళు. నాకు ఈ చలిలో వాదించే ఓపిక కూడా లేదు. నువ్వు వస్తే నీకే మంచిది. లేకపోతే ఎలా అయినా నేనే లోపలికి వస్తా. నువ్వే ఆలోచించుకో. సర్లే వస్తుందని కోపంగా పెట్టేసింది. నయన్ నువ్వు సూపర్ అహే. చైత్ర చైత్ర కమ్ బేబీ ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అనుకుంటూ ఉన్నాడు. చైత్ర బయటకు వచ్చింది. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? నథింగ్ డార్లింగ్, నేను చూడాలనిపించింది అంతే అని అన్నాడు నయన్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి మనకు వర్కౌట్ అవ్వదని వదిలేయమని? డార్లింగ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను చచ్చేదాకా నిన్ను వదలను అని? యు ఆర్ ఇంపాసిబుల్. థ్యాంక్ యూ బేబ్. చైత్ర కోపంతో వెళ్తుంటే చేయి పట్టి ఆపాడు. నయన్ లీవ్ మీ అలోన్. చైత్ర నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు, వెళ్ళిపోతా. ఆన్సర్ చెప్తే ఎప్పటికి కనిపించవా? అంత లేదమ్మా, అలాంటి పిచ్చి పనులు నేను చెయ్యను. ఆన్సర్ చెప్తే ఇప్పుడు వెళ్ళిపోతా అంతే. సరే అడుగేంటో? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా? చైత్ర వెనక్కి తిరిగి చూసింది. పిచ్చా ఏంటా మాటలు? చైత్ర నేను ఎక్కడో విన్నాను, మనం ప్రేమించే వ్యక్తులు ఉన్నా లేకపోయినా మనం చనిపోయినప్పుడు ఏడ్చే వ్యక్తులు ఉండాలట. అందులో నువ్వు ఉంటావా? కనీసం నేను చనిపోతే నా కోసం ఒక కన్నీటి బొట్టైనా రాలుస్తావా? చైత్ర నయన్ చెంప చెల్లుమనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కనీసం నన్ను కొట్టేంత ప్రేమ నీకున్నందుకు ఐఆమ్ హ్యాపీ బేబీ. ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ టిల్ మై లాస్ట్ బ్రీత్ అని చెప్తూ వెళ్ళిపోయాడు నయన్. చైత్ర లోపలికి వెళ్ళి బెడ్పై పడుకుంది. కానీ ఒక్క కన్నీటి చుక్క కూడా రావట్లేదు. నేనంత కరుడు కట్టిపోయానా? ఎందుకు నాకు కన్నీళ్ళే రావట్లేదు? నయన్ ఎందుకు నేను వదలలేకపోతున్నా? వాడు ఏమైతే నాకెందుకు? ఈ లైఫ్కే పెళ్ళొద్దనుకున్నా. అయినా కూడా ఎందుకు నాకు తెలియని ఎమోషన్స్ నాలో వస్తున్నాయి అని అనుకుంటూ పడుకుంది. ఉదయం చాందిని డోర్ సౌండ్ అయింది. అర్జున్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా జానకమ్మ ఉంది. ఏంటి జానకి ఇంత పొద్దున్నే తలుపెందుకు కొట్టావు అని? ఏమైందని అడిగాడు అర్జున్. సార్ అమ్మగారి కోసం మీకోసం పత్రికల వాళ్ళు వచ్చారు. వాట్ అని ఆశ్చర్యంగా కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.